ఆర్ యు రెడీ? రెండో పాయింట్, శ్రేష్టత కోసం ఆకలి కలిగి ఉండాలి. మళ్ళా చదవండి. శ్రేష్టత కోసం అంటే ఎక్సలెన్స్ కోసం ఆకలి కలిగి ఉండాలి. మళ్ళా చదవండి. శ్రేష్టత కోసం ఆకలి కలిగి ఉండాలి. సామెతల గ్రంథం ఇంగ్లీష్లో చూద్దాం. Proverbs 22nd chapter 29th verse. Proverbs 22nd chapter 29th verse. Start. Do you see a man who excels in his work? He will stand before kings. He will not stand before unknown men. Hallelujah. తన పనిలో చెప్పండి అమ్మ, ఈ మాట కండసం అయిపోవాలనా? గడి చెప్పనా? తన పనిలో నిపుణత కలిగిన వానిని చూచితివా? అల్పుల ఎదుట కాదు, రాజులే. ఈరోజు మందిరం నుండి బయటికి వెళ్తుంటే నీ ప్రయత్నం నువ్వు ఆపకూడదు. ఇంకా దేవుడు ఆశించిన స్థానానికి నువ్వు రాలా, దేవుడు ఆశించిన ఘనతకు నువ్వు రాలా, వచ్చి తీరాలి. ఆర్ యు రెడీ? కొంతమందికి కడుపు ఉంటుంది కానీ ఆకలి ఉండదు. ఏముంటుంది? పెద్ద పొట్ట ఉంటుంది కానీ ఏముండదు, పెద్ద ఉదరం ఉంటుంది కానీ ఏముండదు, ఆకలి ఉండదు. బిర్యానీ పెట్టినా నాకొద్దే, శాకాహారం పెట్టినా నాకొద్దే, మాంసాహారం పెట్టినా నాకొద్దు. ఏం తింటారంటే నాకేం వద్దు మమ్మీ. కడుపు ఉంటుంది కానీ ఏముండదు. కొంతమంది చేతిలో పుస్తకాలు ఉంటాయి కానీ చదువుకోవాలని ఏముండదు, ఆకలి ఉండదు, ఆకలి ఉండదు. కొంతమంది ఉద్యోగం ఉంటుంది కానీ శ్రేష్టంగా చెయ్యాలరా, అద్భుతంగా చెయ్యాలి, ఎక్సెల్ చెయ్యాలరా బాబు అన్న ఆకలి వాళ్ళకు ఉండదు. కానీ పిల్లలకి కడుపు ఉంటుంది కానీ ఏముండదు, పెద్దోళ్ళకి పెద్ద ఉదరం ఉంటుంది కానీ ఏముండదు. అలాంటప్పుడు ఎక్కడ తీసుకెళ్తారు? ఎంత బాగా చెప్పారు నాన్న. హాస్పిటల్ తీసుకెళ్తారు. డాక్టర్ గారు ఏం రాసిస్తారు? ట్యాబ్లెట్ రాసిచ్చారు. మా చిన్నప్పుడు సిరప్ రాసిచ్చేవాళ్ళు అనేవాళ్ళు, టానిక్ ఇచ్చేవాళ్ళు. ఏం రాసిచ్చేవాళ్ళు? టానిక్ ఇచ్చారు. అది రాయగానే ఏం కలుగుతుంది? ఈరోజు కూడా శ్రేష్టత కొరకు చాలా మందికి ఏం లేదు. బతుకుతున్నాను దేవా అంటే బతుకుతున్నా, స్కూల్కి వెళ్తున్నాను ప్రభు అంటే స్కూల్కి వెళ్తున్నా, కాలేజీకి వెళ్తున్నాను దేవా అంటే కాలేజీకి వెళ్తున్నా, ఉద్యోగం చేస్తున్నానంటే ఎందుకు చేస్తున్నా నాకే తెలియదు ప్రభు అన్నట్టు చేస్తున్నావు. ఈరోజు నీకు ఒక ఆకలి కొనాలి. ఈరోజు దేవుని వాక్యం నీకు ఒక సిరప్గా మారబోతుంది. శ్రేష్టత కోసం నువ్వు ఆకలి కొనాలి. ఇదేని కొరకు? శ్రేష్టత కొరకు ఆకలి కొనాలి. దేవా నేను ఎక్సలెన్స్గా చేయాలి నాయన, ఎక్సలెన్స్ చేయాలి. ఈ రోజున కడుపు మాత్రమే కాదు, ఏం కలగాలి? ఉద్యోగం మాత్రమే కాదు, ఏం కలగాలి? చదువు మాత్రమే కాదు, ఏం కలగాలి? శ్రేష్టత కోసం వెళ్ళాలి నాయన, ఘనత కొరకు నేను వెళ్ళాలి నాయన అన్న ఆకలి ప్రతి బాబుకి దేవుడు ఇచ్చును గాక. చదువు ఉండి ఉద్యోగం లేని వాడికి ఇచ్చును గాక. నా దేవాది దేవుని కృప నీ మీద పడి అద్భుతం జరిగించును గాక. ఆ ఆకలి దేవుడు పుట్టించును గాక. దేవుడు తన సామర్థ్యం ఇచ్చును గాక. దానియేలు ఎవరండి? సరిపోలేదమ్మా, గడి చెప్పండి. యెరూషలేము నుండి ఎక్కడికి వచ్చాడు తెలుసా? బబులోను దేశం బానిసగా వచ్చాడు. బానిసగా వచ్చిన వ్యక్తి ఏమనుకోవాలి తెలుసా? ఇక నా జీవితం ఇంతే, ఇలాగే ఉండని అనుకోవాలి. కానీ ఆర్ యు రెడీ? ఎక్సలెన్సీ కోసం, శ్రేష్టత కోసం ఏం కొన్నాడు? ఆకలి కొన్నాడు. హల్లెలూయా. అలాగే దేవాది దేవుడు అతని ఆకలిని నా దేవుడు తీర్చాడు. బబిలోను దేశంలో 120 మంది అధిపతులు ఉన్నారు. వారిలో 3 ప్రధానులు ఉన్నారు. ఆ 3లో ఈయన దేవుడు ప్రధానుడిగా చేశాడు. అవునండి. ఎందువలన? శ్రేష్టత కోసం ఏం కొన్నాడు ఆయన? ఆకలి కొన్నాడు. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 1 నుండి 6 దాకా. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 1 నుండి 6 దాకా. స్టార్ట్. తన రాజ్యమందంతటి పైన అధిపతులుగా ఉండుటకై 120 మంది అధిపతులను నియమించుటకు దర్యావేషునకు ఇష్టమాయను. వారి పైన 3 ప్రధానులుగా నియమించాను. ఆ 3లో దానియేలు ముఖ్యుడు. రాజునకు నష్టము కలుగకుండునట్లు ఆ అధిపతులు తప్పకుండా వీరికి లెక్కలు ఒప్పజెప్పవలనని ఆజ్ఞ ఇచ్చాను.
ఇప్పుడు అందరు గట్టిగా చదవండి. శ్రేష్టత కొరకు ఆకలి కొన్న వాళ్ళందరూ గట్టిగా. నువ్వు ఎందుకులే బాబు ఏదో బతుకులే బతకనే నాయన అన్న వాళ్ళు ఏం చదవద్దు. గట్టిగా 1 2 3 స్టార్ట్. ఈ దానియేలు అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడై ప్రధానులలోను అధిపతులలోను ప్రఖ్యాతి నొందిన ఉండెను గనుక రాజ్యమంతటి మీద అతని నియమింపవలని రాజు ఉద్దేశించాడు. అందుకు ప్రధానులను అధిపతులను రాజ్య పాలన విషయంలో దానియేలు మీద ఏదైనా ఒక చాలు. ఆర్ యు రెడీ? గట్టిగా ఆర్ యు రెడీ? ఎందుకని? గట్టిగా ఆకలి. హల్లెలూయా. యోసేపు చెరసాలో ఉన్నాడు, కానీ ఎక్సలెన్స్ కోసం అంటే శ్రేష్టత కోసం ఏమన్నాడు? ఆకలి కొన్నాడు. హల్లెలూయా. ఈరోజు మీ అమ్మ సపోర్ట్ నీకు లేకపోవచ్చు, మీ నాన్న సపోర్ట్ లేకపోవచ్చు, డబ్బు లేకపోవచ్చు, సహకరించే వాళ్ళు లేకపోవచ్చు. నీ గుండెల్లో ఒక ఆశ కలిగి ఉండాలి. ఎక్సలెన్స్, శ్రేష్టత కొరకు నేను ముందడిగి వేయాలయ్యా. ఖచ్చితంగా నీ ఆకలి తీరుస్తాడు ఆయన. నువ్వు దేని విషయమై ఆకలి కొంటావో ఆ ఆకలిని ఆయన తీరుస్తాడు. నీతి కొరకు ఆకలి దప్పిక కొనేవారు ధన్యులు, వారు తృప్తి నొందుదురు. నువ్వు ఏ విషయంలో ఆకలి కొంటావో ఆకలి తీరుతుంది నీకు. అపవిత్ర విషయమై నువ్వు ఆకలి కొంటే ఆ ఆకలి నీకు తీరుతుంది. మంచి విషయం కొరకు ఆకలి కొంటే ఆ ఆకలి నీకు తీరుతుంది. చెడు విషయం కొరకు సాతాను హస్తం కార్యం చేస్తుంది. పరిశుద్ధత విషయం కోసం దేవుని హస్తం కార్యం చేస్తుంది. ఉండండి, నా పాయింట్ ఇదే. నువ్వు ఏ విషయములో దప్పిక కొంటావో, ఏ విషయములో ఆకలి కొంటావో ఆ ఆకలి తీరుతుంది. అది ఆప్షన్ ఇస్ యోర్స్. ఒకవేళ వెంటనే తీరకపోవచ్చు, అది చెడవనే ఆకలి తీరుతుంది. అది పరిశుద్ధత అవనే ఆకలి తీరుతుంది. అది వెంటనే కాకపోవచ్చు. ఏశావు ఆకలి కొన్నాడు. నాకు ఏదో ఒకటి పొట్టలో పడిపోవాలరా, ఏదో కడుపులో పడిపోవాలరా, ఏదో కడుపులో పడిపోవాలి. తమ్ముడేమో ఏమనుకున్నా తెలుసా? ఆయన ఆకలి నేను శ్రేష్ఠుడిగా ఉండాలి, నేను శ్రేష్ఠుడిగా ఉండాలి, నేను ఎక్సల్ అవ్వాలి, నేను ఎక్సలెంట్గా ఉండాలి అన్న ఆకలి. ఏశావు ఆకలి తీరింది. ఎస్, అవునా కదా? తీరింది. యాకోబు ఆకలి తీరింది. నా దేవుడు నమ్మదగినవాడు, నీ ఆకలి తీర్చగలడు. కానీ ఈరోజు నా ఆశ చెడు కొరకు నీ ఆకలి కాదు, శ్రేష్టత కొరకు నీ ఆకలి మారాలి. లూకాసు వార్త 1వ అధ్యాయం 52-53. లూకాసు వార్త 1వ అధ్యాయం 52-53 స్టార్ట్. సింహాసనముల నుండి బలవంతులను పడద్రోసి దీనులను ఎక్కించెను. ఆకలి గొనిన వారిని మంచి పదార్థములతో సంతృప్తిపరచి ధనవంతులను ఒట్టి చేతులతో పంపివేశను. మళ్ళా చదవండి. సింహాసనముల నుండి బలవంతులను పడదోసి దీనులను నెక్కించెను. ఆకలి గొన్న వారిని మంచి పదార్థములతో సంతృప్తిపరచి ధనవంతులను ఒట్టి చేతులతో పంపివేశను. ఆకలి గొన్న వారిని. ఎస్, నువ్వు ఏ విషయంలో ఆకలి, అక్కడ ధనవంతులు అంటే ధనవంతులు ఇష్టం కాదని కాదు. అక్కడ ధనవంతుడికి ఆకలి ఏమైపోతుంది? తీరిపోతుంది. శ్రేష్టత కొరకు ఆయన పాకులాడ్డావు, కానీ నువ్వు శ్రేష్టత కొరకు పాకులాడితే ఖచ్చితంగా నీ ఆకలి నేను తీరుస్తా.